జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవాల్ని వెలికితీసిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఏబీఎన్లో వచ్చిన కథనాల ఆధారంగా పూర్తి నివేదిక తెప్పించి సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తామని ఆయన చెప్పారు. గురుకుల పాఠశాలల దుస్థితికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. కనీసం పెద్దాపూర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రతి హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. విద్యార్థుల మృతిపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్న విప్ అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పెద్దాపూర్ గురుకుల పాఠశాల దుస్థితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపైన ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం మనతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను చూశారు. నిజంగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థుల మృతి, అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం, మీ నివేదికలో ఏం తేలింది? ఈ ఘటన మీద ఏమంటారు? గత 15 రోజుల క్రితము పెద్దాపూర్ గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. చనిపోయిన 15 రోజుల తర్వాత మళ్ళొక స్టూడెంట్ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా పేద పిల్లలు, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పిల్లలు. ఉన్నతమైన చదువుకోవాలంటే ఈ హాస్టల్స్లో ఉన్నట్టు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటుంది, మంచి బోధన దొరుకుతుంది, మంచి వసతులు ఉంటాయని నమ్మకంతో పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఈ గురుకుల పెద్దాపూర్ గురుకుల కానీ అనేక గురుకుల పాఠశాలకు చేర్పించడం జరుగుతుంది. మన దానిలో భాగంగా చనిపోయిన 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక బాబు చనిపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళినాం. అక్కడ ఆ విండోకు డోర్స్, ఏదైతే కొత్త బిల్డింగ్కు విండోస్కు తలుపులు లేవు, మెష్ లేదు. అదేవిధంగా శానిటేషన్ ఏదైతే ఉంటుందో కొత్త బిల్డింగ్ శానిటేషన్ ఏదైతే కనెక్షన్ ఇవ్వలే. బాత్రూమ్స్ కట్టిన కానీ బాత్రూమ్కి సంబంధించిన శానిటేషన్ పైప్ లైన్కి సంబంధించిన కనెక్షన్ ఆ కాంట్రాక్టర్ బిల్ రాలేదని చెప్పి ఇవ్వలే. చుట్టూ ఉన్నటువంటి పెద్ద సంపు కట్టిండు. ఆడ సంపు కట్టి సంపుని ఎందుకు ఓపెన్గా పెట్టిండంటే, నాకు బిల్స్ సకాలంలో బిల్లు గత ప్రభుత్వంలో బిల్లు నాకు చెల్లించలేదు అంటే ఆ సంపులో మొత్తం వాటర్ ఆగి ఉన్నాయి. మొత్తం సుమారు ఒక 2 నుంచి 3 ఫీట్ల నీళ్ళు అయిపోయి ఉన్నాయి అక్కడ. దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా బాబు చనిపోవడం జరిగింది, దీనికి కారకులు ఎవరు, భవిష్యత్తులో ఆ పరిసరాలను ఏ విధంగా శుభ్రపరచాలి, అక్కడ మిగిలిపోయిన పనులు ఏమున్నాయి, మౌలికంగా శానిటేషన్ పనులు మిగిలిపోయినాయా, డ్రింకింగ్ వాటర్ మిగిలిపోయినాయా, ఇంకా వేరే ఏ పనులు తక్షణమే. గతంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ 15 లక్షల రూపాయలు మొన్న 10 రోజుల కింద కేటాయించిండట. ఆ 15 లక్షల రూపాయల పనులు కూడా ఇప్పుడు తక్షణమే చేయించి ఇంకా అడిషనల్ ఫండ్స్ కట్టా కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క జగిత్యాల జిల్లా కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్కి సంబంధించినటువంటి వసతుల విషయంలో కానీ, మెస్ బిల్ల విషయంలో కానీ, ఇతర వసతుల విషయంలో కానీ పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అండగా ఉండే విధంగా వారికి ఒక నివేదిక ఇస్తాం, ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అమెరికాకి వచ్చిన వెంటనే 16వ తారీఖు కానీ 17వ తారీఖు స్వయంగా వారికి టైం తీసుకుని పెద్దాపూర్ గురుకుల పాఠశాల జరిగిన సంఘటన విషయం లోపల, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలకు సంబంధించిన అనేక గురుకుల పాఠశాల, వివిధ శాఖలకు సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పరిస్థితుల మీద కూడా పూర్తిగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి నేను ఒక విప్పుగా, గవర్నమెంట్ విప్పుగా, ఒక దళిత వర్గం చెందిన వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా నా బాధ్యత అది. మొన్న మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. మేము ఏదేమైనా కూడా ఒక ఏబీఎన్ ఛానల్ వాస్తవాలు బయటికి తీసింది కాబట్టి ఆ వాస్తవాల ఆధారంగా ఆ ప్రాంత ఉన్నటువంటి ఆ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తక్షణమే అన్ని విధాల మరమ్మతులు చేసి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న పిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా నివేదిక సమర్పిస్తాన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. మౌలిక వసతులు కల్పిస్తామని స్వయంగా సీఎంతో నేనే మాట్లాడతానంటూ అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.